ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అదే కప్పుతోనే 2 కప్పుల మిల్లెట్స్ తీసుకుంటున్నా. మిల్లెట్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి కదా, ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఒక కప్పు అటుకులు, 1 టీ స్పూను మెంతులు అయితే వేసుకున్నా. ఇక్కడ వైట్ రైస్ వచ్చేసి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1 కప్పు వైట్ రైస్ తీసుకున్నా, అలాగే 3/4 కప్పు అలసందలు వేసుకున్నా. అలసందలు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు. నీళ్లు వేసి నీళ్ళు బాగా ఫ్రెష్గా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఎన్నిసార్లు కడిగినా కూడా మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు డల్గానే వస్తాయి. కడిగేసుకొని 8-9 గంటల పాటు నానబెట్టేశాను. చూడండి చక్కగా నానిపోయినాయి కదా. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని వేసేసుకొని అవే నానబెట్టుకున్న నీళ్ళని కొన్ని వేసేసుకుంటూ వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకొని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. పిండి క్వాంటిటీ ఇంతే ఉంది. నైట్ పడుకునే ముందు మర్చిపోయాను పులియబెట్టడానికి. పెట్టినప్పుడు కింద ఒక గిన్నె పెట్టింటే బాగుండు అనిపించింది మార్నింగ్ చూశాక. చూసారా పిండి అయితే ఎంతలా పొంగిపోయిందో. పిండి సగం కన్నా తక్కువే ఉండింది. బట్ మనం ఇక్కడ మిల్లెట్స్ అండ్ అలసందలు యాడ్ చేసాం కాబట్టి పిండి బాగా ఎక్కువ ఫర్మెంట్ అయిపోయింది, బాగా పులిసిపోయింది ఎక్కువ. కొంచెం ముందు జాగ్రత్తగా కింద ఒక ప్లేట్ పెట్టాల్సింది అనిపించింది. పిండి అయితే చాలా మట్టుకి వేస్ట్ అయిపోయింది. పిండిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేస్తున్నాను. పిండి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇదే పిండితోనే గుంత పొంగనాలు, ఇడ్లీలు కావాలంటే ఇందులో కొంచెం ఇంకా వేరే ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుంది. బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అలా ఇడ్లీకి కన్సిస్టెన్సీకి రుబ్బుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఇలా చేసుకున్నారంటే ఇంకా ఏమైనా వేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తపంలాగా అండ్ రకరకాలుగా దోశలు అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, రుచికి సరిపడా ఉప్పు వేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేసి పెనం మీద ఇలాగా పిండి వేసుకొని దోశ అయితే స్ప్రెడ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా. పెనం అనేది తక్కువ హీట్లో ఉండాలి, పెనం ఎక్కువ హీట్ అయి ఉండొద్దు. అండ్ ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టేసి దోశని స్ప్రెడ్ చేసుకోవాలి పెనం నిండా కావాల్సినంత పలుచగా. నూనె, నెయ్యి కానీ ఏదైనా నచ్చింది వేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేలా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది. అదే మెత్తగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని వేసేసుకొని కాల్ చేసుకున్నారంటే కొంచెం మందంగా నచ్చినట్టు వేసుకొని కాల్చుకున్నారంటే మెత్తగా వస్తుంది. చూసారు కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లోనే క్రిస్పీగా కావాలంటే అలా చేసుకోవచ్చు, సాఫ్ట్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు అన్నీ క్రిస్పీగానే చేశాను, మరి అంత మెత్తగా కాకుండా. దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తేనే కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉన్నాయో అనేసి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో స్క్రీన్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.